మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరఫున పోయిన వారము మనము బైబిల్ స్టడీ నిర్వహించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయానికి పోయిన వారము ప్రారంభించుకున్నాము. ఈ బైబిల్ స్టడీలో కీర్తనల గ్రంథం గురించి మనము వ్యాఖ్యానము మరియు బైబిల్ స్టడీ చేయబోతున్నాము. అందుని బట్టి దేవునికి మహిమ స్తుతి స్తోత్రము కలుగునట్లు మనము ప్రార్థన చేసుకుందాం. మాతో పాటు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఏకీభవించి మాతో పాటు ప్రార్థన చేస్తున్నా, మాతో పాటు సహకరిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈ బైబిల్ స్టడీ యొక్క 2వ వారము మనము దేవుని యొక్క వాక్యం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకొని యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికై వందనాలు. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, మమ్మల్ని ప్రభా సజీవ లెక్కల్లో ఉంచి మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఈరోజు ప్రభా ఈ బైబిల్ స్టడీలో మాతో పాటు మీరున్నందుకు వందనాలు. పాడే పాట ద్వారాను, ధ్యానించే వాక్యం ద్వారాను మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెల్లించి చెల్లమని ప్రభావం పొందమని, అంతేకాకుండా ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మీకు సద్వినియోగం చేయటకు సహాయం చేయమని, వాక్యంతో మాతో మాట్లాడి బైబిల్ స్టడీ ప్రభావం మీకు క్షుణ్ణంగా పరిశీలించుటకును ప్రభా మేము ఆ మాటలను, ఆ సూక్తులను, దైవోక్తులను ప్రభా మేము ఇమడుచుకొని మా జీవితంలో ప్రభావ మీరు ఆఖరికి సిద్ధపడే విధానంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీ సన్నిధి, మీ కాంతి, మీ నడిపింపు, మీ అధికారము, ఆధిపత్యము మీరే వహించండి. మీ బాహుళ్యము చొప్పున, మీ కనికరము చొప్పున మమ్మల్ని దీవించమని ప్రభా యొక్క బైబిల్ స్టడీ కొరకు మరియు బైబిల్ స్టడీలో మీరు ఏర్పాటు చేసిన మీ ప్రియులు ప్రభా వీక్షిస్తున్న వారు మాతో పాటు కలిసి ఆన్లైన్లో ప్రభా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మాతో పాటు కలిసి ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీలో పంపులు పొందుతున్న వారిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని, అంతేకాకుండా ప్రభా ఈ సమయంలో మా యొక్క మీ కృప మాకు దయచేసి మా యొక్క జీవితంలో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకొనచ్చు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ మరియు సంగీతరులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకోవచ్చు. ఒక పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళకుండా దేవుని యొక్క నామాన్ని బట్టి ఒక చిన్న పాట పాడుకొని, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే కాబట్టి ఈ పాండమిక్లో కానీ ఈ పరిస్థితుల్లో కానీ దేవుని చిత్తం నెరవేరాలని పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై లేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా హృదయం నీ కొరకై పదిలపరచితి, నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే కాబట్టి ఆ దేవుని చిత్తంలో మనం బైబిల్ స్టడీ ముందు కొనసాగించుకుందాం. ఈ పాట ద్వారా దేవుని మహిమ పొందాలని నమ్ముచు దేవుని యొక్క వాక్యంలోనికి మనము బైబిల్ స్టడీ నిమిత్తము ఏర్పాటు చేయబడాను. ఈరోజు పోయిన బుధవారము కీర్తనలు గురించి మనము చెప్పుకున్నాం. కీర్తనలు అంటే పాటలు, కీర్తనలు అంటే దేవుని బిడ్డలకు అనుసంధానమయ్యే ఒక వంతెన లాంటిదని. అంతేకాకుండా కీర్తనల ద్వారా దేవునికి మనము దగ్గరయ్యే విధానంలో, వ్యక్తిగతముగాను దగ్గరయ్యే విధానంలో మనము దేవునికి అనుసంధానమై దేవుని చిత్తానుసారంగా జీవించుటకు, దేవుని చిత్తాన్ని వెడలపరిచే విధానంలో. అంతేకాకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడికి మనకి వచ్చే సంబంధం, ఉండే అనుబంధము, వ్యక్తిగత ప్రార్థనలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ, సంఘ ప్రార్థనలో కానీ, యూత్ మీటింగ్స్లో కానీ, బహిరంగ స్వార్థ ప్రార్థనలలో కానీ దేవుడితో మనము ఉన్న ఆ సాన్నిహిత్యము
మనం కీర్తనల గ్రంథం ద్వారా గ్రంథంలో అనుభవాల ద్వారా కనుక మనము వెళ్ళినట్లయితే ఎంత ఆనందకరముగా, ఎంత సంతోషకరముగా దావీదు భక్తుడు అన్నట్లు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అనే మాట మనకి జ్ఞాపకం పడుతుంది. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం జనరల్గా మన మనకి ఏవైతే అవసరమో, మన అవసరతల కొరకు, మనకు కావాల్సిన వాటి గురించి మనం ప్రార్థన చేస్తాం. లేకపోతే మనకి ఈ లోకంలో జరుగుతున్న సంఘటనలను బట్టి, ఉన్న కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి దేవునికి మొరపెట్టుకొని అది మనము దేవుని జవాబు పొందుకొని సంతోష సమాధానాలతో ఉంటాం. కానీ కీర్తనలు నా వెంటనే గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది మనిషి యొక్క దేవునితో దగ్గర సంబంధాన్ని, ఈ క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా జీవించవలసిన రీతి, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రార్థనలు, దీవెనలు మనం పొందుకోవాలంటే మనము ఇంతకుముందు మాట్లాడిన క్రియ ఏది, మనం దేవునితో ప్రార్థన చేసే దేవుడు మనల్ని దీవిస్తాడు అనే ఆ మాట మనకి ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా మనము చేయించుకోవాలంటే దేవుని చేత కీర్తనల ద్వారా దేవుణ్ణి మనము సందర్శించాలి. కీర్తనల ద్వారా దేవుణ్ణి మనము దగ్గర అవ్వాలి. కీర్తనల ద్వారా దేవునికి మనము అనుసంధానము అయినట్లయితే ఏమవుతుందో తెలుసా? మనల్ని దేవుడు భౌతికంగా దీవించడమే కాకుండా, మనకి దేవుడు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, భౌతికపరమైన దేవుళ్ళు ఇవ్వడమే కాకుండా, కీర్తనలు ద్వారా మనం కనుక దేవునికి స్తుతిస్తే, కీర్తనలో దేవుణ్ణి ఎలాగైతే భక్తులు స్తుతించారో సన్నిహితంగా, సాన్నిహిత్యంగా, దేవునికి దగ్గరయ్యి, అటువంటి విషయాలు మనం చూసినట్లయితే భౌతికపరమైన దీవెనలతో పాటు శాశ్వతమైన పరలోకపు దీవెనలు మనకి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. పోయినసారి మనం కీర్తనలు అంటే ఏమేమో చూసుకున్నాము. ఈ వారంలో మనం ఏం చూసుకున్నాం? కీర్తనల గురించిన విభజన, ప్రాముఖ్యమైన విభజన, కీర్తనలు ఎన్ని రకాలుగా విభజింపబడ్డాయి, ఎందుకు విభజింపబడ్డాయి అనేది పాత నిబంధన గ్రంథంలో మనకి కలిగిన 39 పుస్తకాలలో కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉన్నాయి. కీర్తన అనేది అతిపెద్ద పుస్తకం, అతిపెద్ద గ్రంథం. సో ఈ గ్రంథాన్ని కనుక విభజించినట్లయితే, పోయినసారి మనం అనుకున్న రీతిగా 3 విషయాల గురించిన ఆలోచనలు మనం చేసాం. కీర్తనల యొక్క ప్రాముఖ్యత, కీర్తనలు ఎందుకు మనం కీర్తన ధ్యానం చేసుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారు ఈ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రవక్తల రాతల్లోనూ, కీర్తనలలోనూ మరియు గ్రంథాలలోనూ నా గురించి చెప్పిన మాటలు ఎంతగానో వెడలపరచబడుతున్నాయని చెప్పిన క్రియను మనం జ్ఞాపకం చేసుకుని కీర్తనల గురించి బైబిల్ స్టడీ ఎంచవలసిందిగా నేను ఆలోచన చేసి ఈ యొక్క కీర్తనలు మనం బైబిల్ స్టడీ చూస్తాం. చూడండి, గ్రంథాలలోనూ రాతలలోనూ అని జనరలైజ్ చేసి, మూడోది వచ్చేసరికి కీర్తనలలో నా గురించి చెప్పిన మాటలని యేసుక్రీస్తు వారు ఎంత విశ్లేషంగా, ఎంత గొప్పగా చెప్తారంటే, ఎంత అనుభవపూర్వకంగా చెప్తారంటే, ఎందుకు కీర్తనలకి అంత ప్రాముఖ్యత ఉన్నదో ఈరోజు మనం చూసుకుంటున్నాం. కీర్తనలు ఎలా వాడబడ్డాయి, ఎక్కడ వాడారు అనేది మనము చూస్తున్నాము. ఇప్పుడు కీర్తనల యొక్క ప్రాముఖ్యత, ఈరోజు కీర్తనల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి గమనించండి పిల్లరా. ఒక వ్యక్తి అన్నాడు, ప్రార్థన చేస్తే మనము దేవునికి దగ్గర అవుతాము, కీర్తనలో మనము దేవుణ్ణి స్తుతిస్తే, కీర్తనల ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తే, కీర్తనల ప్రకారం దేవుడు మనల్ని కనుక దేవుణ్ణి దగ్గర అయితే ప్రార్థన చేసి మనం దేవుని దగ్గరకు అవుతాము. కానీ కీర్తన స్తుతి ఆరాధన, స్తుతి కృతజ్ఞతాస్తులు కీర్తనల ప్రకారం కనుక మనం చేస్తే దేవుడే మనకి దగ్గర అవుతాం. అంటే అర్థం ఏంటి? దేవుడు దూరమైన కాదు. ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునికి సన్నిహితం అవుతాం. కానీ కీర్తన ద్వారా దావీదుకి ఎలా దేవుడు సన్నిహితుడై ఉన్నాడో, దావీదులో ఉన్న ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఎంత సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నాడో భక్తుడు అంటాడు, కీర్తనల ద్వారా దేవుడు నాకు దగ్గర అవుతాడు, కీర్తనల ద్వారా దేవుడు నాకు సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పడుతుంది. అందుకని కీర్తన రుచి చూసి ఎరిగి తిని ఉత్తముడని, అంతేకాకుండా తేనె కంటే జుంటె తేనె ధారల కంటే తీయనైన దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! అది మనకు అనుభవపూర్వకంగా మనము అనుభవించాము, అనుభవిస్తున్నాము, అనుభవించబోచాము. దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, ఈ సమయంలో మనం చూసినట్లయితే కీర్తనలను 5 స్కందాలుగా విభజించారు. పాత నిబంధన కీర్తనలు అంటే, ఈ కీర్తనల గురించిన మొట్టమొదటి విభజన ఏంటంటే, 5 స్కందాలు వేరే వేరే రకాలుగా వేరే వేరే ఆలోచనలతో విభజించారు. కానీ ప్రాముఖ్యమైన హెబ్రీ భాషలో ఉన్న ఈ కీర్తనలను ఎలా విభజించారంటే, ఆదికాండపు స్కందము,
నిర్గమాకాండపు స్కందము, లేవికాండ స్కందము, సంఖ్యాకాండ స్కందము, ద్వితీయోపదేశకాండ స్కందము. ఈ ఐదు స్కందాలు అంటే 5 సెక్షన్స్ ఆఫ్ ది సామ్స్. జెనసిస్ సెక్షన్, ఎక్సోడస్ సెక్షన్, లెవిటికస్ సెక్షన్, నంబర్స్ సెక్షన్, డ్యూటానమీ సెక్షన్. ఇప్పుడు ఈ ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మనము పంచకాండాలు అంటాము, లేకపోతే ధర్మశాస్త్రం అని కూడా అంటాం. హెబ్రీ బైబిల్ని మొదటి భాగం ఏంటంటే ధర్మశాస్త్రము. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం మోషే గారు రచించిన ఈ ధర్మశాస్త్రము. కానీ కీర్తనలు కనుక 150 కీర్తనలు మనం గమనించినట్లయితే ఈ 150 కీర్తనలను ఈ ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలను, 5 పుస్తకాలను, 5 గ్రంథాలను ఈ కీర్తనలకు వారు ఇమిడి ఏం చేశారంటే మొదటి నుండి 41వ అధ్యాయం వరకు ఇది కీర్తనలు. మొదటి కీర్తన నుండి 41వ కీర్తనల వరకు ఆది కాండపు స్కందము అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మొదటి నుండి 41వ కీర్తనలో దేవుడి యొక్క సృష్టిని బట్టి, దేవుని యొక్క లోకాన్ని సృష్టించడం బట్టి, ఈ లోకాన్ని దేవుడు ఎలా సృష్టించి ఎంత గొప్పగా ఆ లోకాన్ని శాసిస్తున్నారో వాటి గురించిన దేవుని యొక్క సృష్టి యొక్క వినూత్నం గురించి, సృష్టి యొక్క ఉద్భవం గురించి కీర్తనలో మనం చూస్తుంటాం. ఎందుకంటే ఒక ఉదాహరణ చూసినట్లయితే కీర్తనలు 19 చూసినట్లయితే ఆకాశము ఏం చేస్తుందంట, దేవుని యొక్క మహిమను కనపరుస్తుందంట. ఆకాశము, భూమి, నక్షత్రములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంట. చూడండి ఎంత గొప్ప. అట్లా ఈ సృష్టికి సంబంధించిన కీర్తనలు ఈరోజు ఉండే కాబట్టి దీన్ని ఆది కాండ స్కందముగా దాన్ని భావించారు, దానికి విభజించారు. తర్వాత 42 నుండి 72వ కీర్తనలు చూసినట్లయితే, 42 నుండి 72వ కీర్తనలు చూసినట్లయితే ఇది నిర్గమాకాండ స్కందము, ద సెక్షన్ ఆఫ్ ఎక్సోడస్ సెక్షన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే యెహోవా ఇశ్రాయేలీలను ఎలా బయటికి తీసుకొని వచ్చారో, ఆ ఇశ్రాయేలీలు బయటికి 40 సంవత్సరాల ప్రయాణంలో వారు పలికిన కొన్ని పలుకులు, వారు పాడిన కొన్ని పాటలు, వారు దేవుని యొక్క స్తుతించిన స్థుతి కొంతవరకు ఈ స్కందంలో మనము చూస్తుంటున్నాం. అందుకనే ఈ 42 నుండి 72వ కీర్తనల వరకు దేవుడు నిర్గమించిన తర్వాత, వారు బయటకు వచ్చిన తర్వాత ఎలా దేవుని వారికి ఎలా తోడుగా ఉన్నారో వాటి గురించిన అవగాహన మనకి కనబడుతుంది. జస్ట్ నేను ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. ముందుకు మనం చూసుకుందాం, ఎట్లా ఎక్కడ చూసుకుందాం. ఫస్ట్ సెక్షన్గా మనం డివైడ్ చేసుకున్న తర్వాత ముందుకు మనం వెళదాం. తర్వాత ఈ 70 కీర్తనలు 73 నుండి 89వ కీర్తన వరకు లేవి కాండకు స్కందము రాదు. ఎందుకంటే అందులో యూదులు, ఇశ్రాయేలీలు దేవుని యొక్క బిడ్డలుగా వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, ఒక లేవీయుడు దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలి, ఒక లేవీయులు దేవుని యొక్క కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి, దేవునికి సేవ ఎలా చేయాలి, పరిచర్య ఎలా చేయాలనే దాని గురించి ఆ లేవి స్కందంలో చూసినట్లయితే ఒక మానవుడిగా నేను ఆ టైంలో దావీదు కానీ సొలొమోను కానీ ఒక లేవీయుడిగా, ఒక గోత్రంలో లేవీయుడు కాకపోయినా దేవుని బిడ్డగా లేవీయుడిగా ఎలా సేవ చేయాలనే విషయాన్ని గురించి అక్కడ మనము చూస్తుంటున్నాం 73 నుండి 89వ కీర్తన వరకు. తర్వాత కీర్తనలు 90 నుండి 106, కీర్తనలు 90 నుండి 106 వరకు చూసినట్లయితే అది సంఖ్యాకాండ స్కందము. సంఖ్యాకాండ స్కందంలో ఈ 90 కీర్తనల నుండి చూసినట్లయితే 90 కీర్తన మనం చూస్తున్నాము, నొల్లారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు వేసుకున్న సంఖ్య, ఈ సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో ఏం చూస్తున్నాం అంటే అందరూ ఈ గోత్రాలు ఎంతమందిని మనము ఆ సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ స్కందంలో చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు ఎవరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు వారు ఎట్లా ఉండబోతున్నారు, అంతేకాకుండా వీరు సంఖ్య వేయబడ్డారు కాబట్టి, వీరిని నేను ఎన్నుకున్నాను కాబట్టి వీరిని నేను విడిచి వెళ్ళను అనే ప్రధానమైన విషయం సంఖ్యాకాండ స్కందంలో అది గమనిస్తున్నాము. అంటే నరులారా చూడండి, దేవుడు ఏమంటున్నాడు అంటే 90 అధ్యాయంలో 90 కీర్తనలో మనం చూస్తున్నాము, నరులారా తిరిగి రండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఖ్య వేసుకున్న మిమ్మల్ని నేను సంఖ్యలోకి తీసుకున్నాను, నా సంఖ్యలోకి నేను తీసుకున్నాను, నేను పిలిచినప్పుడు మీరు రావాలంతే, నేను నా పిలుపు కొరకు ఎదురు చూడండి అనే విధానముగా చూస్తుంటున్నాను. అందుకనే నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని ఉంది కదా, మమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు ఏం చేస్తాడు, తన నమ్మకత్వాన్ని బట్టి పిలవడమే కాకుండా, ఏర్పరచుకోవడమే కాకుండా మనల్ని నడిపించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడం. దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవుని యొక్క ఆఖరి మెట్టు, క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటంటే పరలోకమే.
అంతకంటే మనం ఏమి చేయలేం. అందుకనే దాన్ని గమనిస్తూ మనం ముందు కొనసాగాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంఖ్యాకాండ స్కందంలో దేవుడు మనల్ని సంఖ్య వేసుకొని మనల్ని లెక్కలో ఉంచి మన పాపాలని లెక్క పెట్టకుండా మన పాప అపరాధాలను తీసివేసి మనల్ని తన లెక్కలో చేర్చుకొని లెక్కలేని మనలను ఎటువంటి అర్హత లేని మనకు ఒక లెక్క. ఏమి లెక్క అది? యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి ఖచ్చితంగా, యెహోవాను ఆశ్రయించే వ్యక్తి ఖచ్చితంగా పరలోకం చేరాలి అనే లెక్క సంఖ్య వేసుకొని మనల్ని ముందు కొనసాగించే విధానంలో చూస్తున్నాం. తర్వాత కీర్తనలు 107 నుండి 150 కీర్తనల వరకు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండపు సెక్షన్. సో డ్యూటరానమీని ఏమంటారంటే రెండవ నిర్గమకాండం అంటారు, సెకండ్ ఎక్సోడస్ అంటారు. అంటే ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే మళ్ళీ కొన్ని అంశములు నిర్గమకాండంలో కొన్ని జరిగిన అంశాలు తిరిగి రెండవసారి రాసినట్లు మనము గమనిస్తుంటున్నాం. సో ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే యెహోవా మనల్ని ఎలాగూ తాను మరణదూత ద్వారా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును తీసుకొచ్చిన విధానంగా ఈ ప్రస్తుత లోకంలో, ఈ ప్రస్తుత లోక ఆచారాలలో, ప్రస్తుత లోక పరిస్థితులలో ఈ ఎన్నో రకాలుగా మనం చూస్తుంటున్నాం. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. స్వైన్ ఫ్లూ వచ్చింది, బర్డ్ ఫ్లూ వచ్చింది, హెపటైటిస్ బి వచ్చింది, ఎన్నెన్నో వచ్చినాయి. సునామీలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. ఇవన్నీ చూస్తున్నట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఎలాగో మరణదూత యొక్క శక్తి నుండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చి పాస్ ఓవర్ చేపించి నిర్గమించి ఎలాగో దీవిస్తున్నాడో ప్రస్తుత పరిస్థితులలో నా కుమారులను ఆలకించు, నా కుమారుడు నువ్వు విను. నీవు యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, యెహోవాను నువ్వు ఆశ్రయించిన తర్వాత ఈ లోకంలో ఎన్ని రకాల మరణదూతలు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గొప్ప మరణదూత మనకు పొంచి ఉన్నది. ఏంటంటే ఇది కోవిడ్-19. ఈ కోవిడ్-19లో మనం చూస్తున్నట్లయితే ఎంత ప్రమాదకరమో, ఎక్కడి నుంచి అట్టుకుంటుందో తెలియదు, ఎలా అంటుకుంటుందో తెలియదు. అంత బాగానే ఉంటుంది. సడన్గా చూస్తే తుమ్ములు, దగ్గు, ఒక ఊపిరాగిపోవటం. అంతకంటే ప్రమాదకరమైన విషయం మొన్న జరిగింది. మనకి చాలా ఘోరమైన, అసలు అనుకోని ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మన విజయవాడలో స్వర్ణ ప్యాలెస్లో మొన్న ఫైర్ యాక్సిడెంట్లో కొంతమంది చనిపోయారు. ఆ విషయాన్ని గమనించినట్లయితే అసలు అందులో పాస్టర్ అబ్రహాం గారు, వారి సతీమణి గారు కూడా దేవుని సన్నిధి చేరారు. దేవుని సన్నిధి చేరారనే ఒక సంతోషమే కానీ అసలు మరణదూత చూడండి ఎట్లా చేస్తుందో. అసలు మరణం నుండి తొలగించబడాలని, మరణానికి దగ్గర కాకుండా ఉండాలని వారు పాజిటివ్ అయ్యి ఆ కోవిడ్ సెంటర్లో వారు ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చూడండి సాతానుడు ఎంత ఘోరమైన వాడంటే, సాతాను యొక్క కుతంత్రం ఎంత ఘోరమైనవంటే దయచేసి గమనించండి పిల్లరా. మరణాన్ని నువ్వు జయించడానికి వెళ్ళినా కూడా మరణాన్ని నుంచి నేను తప్పించుకోలేవు. కరెక్ట్, దట్ ఇస్ ట్రూ. అబ్రహాం గారు, వారి సతీమణి గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ ఉన్న చిన్నపిల్లల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అసలు ఏంటి ప్రభువా అనే ప్రశ్న ఇవ్వడానికి ఉందా? మీ సేవకులు కదా ప్రభు ఎందుకు తీసుకున్నామని ప్రశ్న ఇవ్వడానికి ఉందా? లేదండి. నా కృప నీకు చాలా అంటాడు దేవుడు. అంతే. అంటే అర్థం ఏంటి? భౌతికంగా మానవీయంగా చూసినట్లయితే దేవుడిని ప్రశ్నించవలసిన అవసరం. అసలు వాళ్ళు దేవుని సేవకులు కదా, దేవుని బిడ్డలు కదా, ఎందుకు ప్రభు వారికి ఎటువంటి పాటించావు? వాళ్ళ పిల్లలు చూడండి, చిన్నపిల్లలు. అదంతా నాకు తెలియదు, నా చిత్తం నెరవేరాలంతే, నా మహిమ కొరకు నెరవేరాలంతే. దయచేసి గమనించండి పిల్లరా. మనం అనుకుంటాము దేవుని యొక్క క్రియలు కొన్నిసార్లు అర్థం కానప్పుడు గమ్ము నుండి ప్రభాని చిత్తం నెరవేర్చని అనటం. కానీ ప్రశ్నించి ఎందుకు ప్రభా, ఏంటి ప్రభా, నువ్వు దేవుడివేనా అని ప్రశ్నించి మనము అడిగే ప్రసక్తిలో లేవు. పాపం దేవుని సేవకులు, దేవుని సేవ చేసేవారు మరణాన్ని దగ్గర ఉండి కూడా, మరణంలో ఉండి కూడా, మరణం ఒక ఛాయలో కూడా చూడండి. దయచేసి గమనించండి ప్రియులు, నేను చెప్పబోయే మాట ఏంటంటే దేవుని కాపుదల లేకపోతే, దేవుని కాపుదలలో మనము ఇమిడి ఉండాలి. దయచేసి గమనించండి. వారు దేవుని సేవకులు, దేవుని యొక్క సేవ చేస్తూ వారికి వచ్చిన అనారోగ్యాన్ని బట్టి కోవిడ్ సెంటర్లు ఉన్నారు. దయచేసి గమనించండి. సాతానుడు ఎంత ఘోరమైన పరిస్థితి వాడంటే వాని యొక్క హస్తంలో ఉన్నంత కాలం వాడు సంతోషంగా ఉంటాడు. వాడి హస్తం దూరం వెళ్ళిపోతే ఎలాగైనా తిరిగి ఆ మరణంలో. చూడండి పాస్టర్ గారు ఎటువంటి స్థితిలో ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు. సాతానికి ఎటువంటి భయమో.
అటువంటి వారిని తీసుకొని వెళ్ళి మరణంలోనికి తీసుకొని, దయచేసి గమనించండి, ఎంత ఘోరమైన పరిస్థితి. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా దేవుని కృప చొప్పున మరణానికి టైం లేదండి, మరణానికి టైం లేదు. కానీ మనం మరణించేలోపు యేసుక్రీస్తు కొరకు ఏదైతే చేయాలో, మనం మరణించేలోపు యేసుక్రీస్తు ఏదైతే మనము నెరవేర్చాలో ఆ క్రియ మనము చేసి ఈ లోకాన్ని నరులారా తిరిగి రండి అనే ఆ ద్వితీయోపదేశ కాండ స్కందంలో దేవుడు 90 కీర్తనలో పలికిన ఆ పలుకు మనకు నాకు తిరిగి రండి. దయచేసి గమనించండి, మనం ఏమీ ప్రశ్నించడానికి లేదు. ఆ టైం అగ్ని ప్రమాదంలో వారిరువురు దేవుని సన్నిధికి పిలవబడ్డారంటే ఆ టైంకి ఆ క్షణానికి దేవుని పిలుపు నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచాడు, అంతవరకే. కానీ మిగిలిన మనకి అదొక గుణపాఠం. మన టైం ఎప్పుడో తెలియదు, వారు అనుకోలేదు పాపం, కానీ దేవుడు తీసుకొని వెళ్ళారు. కానీ ఒకటి మనం ఎప్పుడు వెళతామో, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తామో మనకు తెలియదు. కానీ ఒకటి తెలుసు, మనకి లోకాన్ని విడిచే లోపు, ఈ లోకం విడిచిన తర్వాత ఇంకొక లోకానికి మనం సిద్ధపడాలని ఎరిగి మనం ముందుకి కొనసాగాలి. అందుకని మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే రెండవసారి దేవుడు ఆజ్ఞలను చూపిస్తాడు. రెండోసారి దేవుడు ఆజ్ఞలను మనకి బయలుపరుస్తాడు. ఆజ్ఞలను మనం గైకొనే విధానంగా ఉండాలి. అందుకనే ఈ ద్వితీయోపదేశ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇది కీర్తనల యొక్క గొప్ప విభజన. మొట్టమొదటి ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ గ్రంథాలు మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు మనము ఇట్లాంటి విభజనలు మనం ఉండాలంటే, దయచేసి గమనించండి, యెహోవా తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని క్రమక్రమంగా ఆలోచన చేసి క్రమక్రమంగా ఏర్పరిచాడు. ఆ క్రమాన్ని ఏర్పరచడానికి మనిషికి జ్ఞానం ఇచ్చి బైబిల్ని క్రమంగా దాన్ని విభజించుకోవడానికి, దాని యొక్క ప్రకారంగా జీవించడానికి. చూడండి, కీర్తనలు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ స్కందాలు మనము చూసుకున్నాము, కీర్తనల యొక్క విభజన మనం చూసుకున్నాము. ఇప్పుడు మనము అసలు కీర్తనల యొక్క ప్రాముఖ్యత చూసుకున్నాం, ప్రాముఖ్యమైన విషయాలు చూసుకున్నాం. ఎందుకు కీర్తనలు అంత ప్రాముఖ్యమైనవి, ఎందుకు కీర్తనల గురించి అధ్యయనం చేయడానికి దేవుడు నాకు ప్రేరేపించాడని గమనించినట్లయితే, చాలా మటుకు మనం చూసినట్లయితే ఈ క్రొత్త నిబంధనలో దాదాపు ఎన్నో వచనాలు, నేను చెప్తాను ముందు ఎన్ని వచనాలని. క్రొత్త నిబంధనలో ఎన్నోసార్లు కీర్తనలో నుండి దేవుని యొక్క మాటలు తీయబడి వాటిని కంపేర్ చేయడం అయింది. దయచేసి గమనించండి పిల్లరా, ఎంత గొప్ప విషయం అంటే బైబిల్లో వేరే వేరే గ్రంథాల నుండి, వేరే వేరే పుస్తకాల నుండి క్రొత్త నిబంధనలకు వచ్చి వాటిని రెఫర్ చేశారు. కానీ కీర్తనలో క్రొత్త నిబంధనలో కీర్తనలో నుండి తీయబడిన వచనాలు కానీ, సేమ్ టు సేమ్ పలికిన వచనాలు కానీ మనము చూసుకుంటున్నాం. దయచేసి గమనించండి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల ఆ యొక్క పరిచర్య జీవితంలో ఎన్నిసార్లు కీర్తనలు వాడడం మనము చూస్తున్నాం. దయచేసి గమనించండి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే కీర్తనల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, క్రొత్త నిబంధనలో కీర్తనల గురించిన ప్రస్తావన, కీర్తనల గురించిన ప్రవచనాల నెరవేర్పు, ఇంకా కీర్తనలో రాయబడిన ప్రతి విస్తారమైన కొన్ని మాటలు ప్రత్యేకంగా యేసుక్రీస్తు గురించి, రెండవ రాకడ గురించి, పునరుద్ధానం గురించి, పాపము గురించి, తర్వాత మానవుని యొక్క తలంపుల గురించి, మానవ పతనాన్ని గురించి ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారు తాము నోటితో పలికిన కొన్ని సంఘటనలు ఈ క్రొత్త నిబంధనలో మనము చూస్తాం. అందుకని కీర్తనలు చాలా ఇంపార్టెంట్, ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనలో విస్తారంగా ధారాళముగా వాడబడిన కీర్తనల కొన్ని వచనాలు. అందుకని కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనవి గమనించినట్లయితే. అంతేకాకుండా ఈ బైబిల్లో కల్లా కీర్తనలలో ఉన్న వచనాలను ఎక్కువ ఇందులో క్రొత్త నిబంధనలో వాడారు. అందుకని అంటారు కదా, ద ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధన ఏంటంటే క్రొత్త నిబంధన నెరవేర్పు, క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఇమడిబడి ఉన్నది కదండి. అందుకనే జ్ఞాపకం కూడా ఏంటంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించిన వచనాలు మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క కన్యక గర్భంలో జన్మించుట, బెత్లెహేములో జన్మించుట వీటి గురించి ఉంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, జన్మం మాత్రం యెషయా గ్రంథంలో ఉంది. కానీ ఆ పుట్టుక తర్వాత జరిగే జీవితంలో జరిగే కొన్ని కార్యాలు, కొన్ని విషయాలు, తర్వాత సిలువకి వెళ్ళేటప్పుడు తర్వాత ఎన్ని యేసుక్రీస్తు గురించి ఎన్ని రాయబడినట్టు మనం చూస్తున్నట్లయితే నాకు చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం, చాలా సమాధానం మరియు కీర్తన గురించిన ప్రాముఖ్యత మనకి కనబడుతున్నది. దయచేసి గమనించండి, ఈ యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచయంలో ఎక్కువ సార్లు వాడారు. దయచేసి గమనించండి, మనము చూసినట్లయితే కీర్తనలు గురించిన కొన్ని వచనాలు
క్రొత్త నిబంధనలో కీర్తనల్లో వచనాలు మాత్రమే 124, దాదాపు 125 వచనాలు కీర్తనల నుండి క్రొత్త నిబంధనలో వాడబడ్డాయి. ఆ లిస్టు నేను వచ్చే వారంలో ఇస్తాను. ఎక్కడ వాడబడింది, ఎలా వాడబడింది. దాదాపు 124 వచనాలు కీర్తనల నుండి క్రొత్త నిబంధనలో వాడబడింది. ఏది క్రొత్త నిబంధన అంతా. అందులో సువార్తలలో మాత్రం దయచేసి గమనించండి. ఎందుకు నేను ఇంత గొప్పగా చెప్తున్నాను అంటే, ఎందుకు నేను ఇంత ఒక్క నుంచి చెప్తున్నానంటే, క్రొత్త నిబంధన 27 పుస్తకాలలో 125 సార్లు యేసుక్రీస్తు కానీ దేవుని యొక్క బిడ్డలు కానీ కీర్తన గురించిన ప్రస్తావన కలిగింది. కానీ 4 సువార్తలలో దాదాపు 60 సార్లు యేసుక్రీస్తు వారు పలికిన పలుకులు కీర్తనల నుండి వచ్చినాయండి. 60 సార్లు. జస్ట్ ఇమాజిన్. క్రొత్త నిబంధన 27 పుస్తకాలలో 126 సార్లు, దాదాపు 126 సార్లు కీర్తన గురించి ప్రస్తావన వస్తే, కేవలం 4 సువార్తలలో, ఈ 4 సువార్తలలో మాత్రం యేసుక్రీస్తు వారి 60 సార్లు, దాదాపు 60 సార్లు చెప్పిన మాటలు మనం గమనిస్తుంటున్నాం. ఆ 60 సార్లలో యేసుక్రీస్తు యొక్క జీవిత శైలిని, జీవిత విధానాన్ని, తన యొక్క ఎలాగ జీవించారు, ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, ఎలా ఏం చేశారనే దాని గురించి కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని నిదర్శనాలు చెప్పి నేను ఈరోజు బైబిల్ స్టడీని ముగిస్తాను. ఎందుకంటే కీర్తనల యొక్క ప్రాముఖ్యత చాలా మటుకు చాలా అవసరం. మీరు రాసుకోండి అవసరమైతే. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు మనకి, ఎందుకంటే మనం అనుకోవచ్చు కొత్త నిబంధనలు అన్నారు, పాత నిబంధనలు ఇలా ఉంది అని చెప్పడానికి మనకి రిలేషన్గా బాగుంటుంది. దయచేసి గమనించండి. ఈ 60 సార్లలో యేసుక్రీస్తు వారు పలికిన 60 సార్లలో చూసినట్లయితే చాలా మటుకు ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, తన యొక్క పరిచర్య జీవితంలో ఎలాగూ జీవించారంటే, యెహోవా అనుగ్రహించిన ఈ లోకానికి ఒక ఆర్డర్లో కాకుండా అసలు కీర్తనల గురించిన ప్రాముఖ్యమైన వచనాలు నేను చెప్తాను. చూడండి, కీర్తనలు 110:1 చూసినట్లయితే, కీర్తనలు 110:1 చూసినట్లయితే, ప్రభువా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చూడండి, ఇది ప్రాముఖ్యమైన మాట. ఇదే మాటను మనం చూసినట్లయితే 110వ కీర్తన మొదటి వచనంలో మత్తయి సువార్త 22:44 చూసినట్లయితే ఈ వాక్యము మనము విరాపరిచినట్లు మనం చూస్తుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే, తండ్రి నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నారు. ఆ పాదం పీఠం కింద దేవుడు తన కాళ్ళని పెట్టి మనల్ని శాసిస్తూ మనల్ని దీవిస్తున్నారు. కానీ ఇక్కడ యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నీ శత్రువులు నీ పీఠంగా మారాలంట. అంటే నీ శత్రువులను అణగదొక్కే రోజు వస్తుంది. అది రెండవ రాకడ గురించిన సూచన. ఆ రెండవ రాకడలో మనము ఎత్తబడాలంటే యేసుక్రీస్తు చేసిన మనం యేసుక్రీస్తు పాదాల కింద ఉంటే, ఆ పాదాల కింద ఉన్న మనము పాదపీఠముగా వాడబడుతున్న ఈ భూమిలో ఆయన పాదాల కింద కనుక మనం ఉంటే ఏమవుతుందో తెలుసా? మనము దేవుని యొక్క బిడ్డలు కాబట్టి పాదాల కింద ఉన్నప్పటికీ తాను వెళ్ళి మనల్ని తీసుకొని వెళ్ళి తన శిరస్సు మీద పెట్టుకొని మనల్ని చంకనెత్తుకొని తీసుకొని వెళ్ళి పరలోకం చేరుస్తారు. ఆ శత్రువులు ఏం చేస్తారంటే పాదం పీటల కింద తొక్కి అణిచివేస్తారు. ఆ రోజు వస్తుంది, ఒక రోజు ప్రవచనం ఇది. సో మత్తయి సువార్త 22:44 చూసినట్లయితే అదే ఆ విషయమే చెప్పబడింది, నెరవేర్చబడింది. శత్రువులు తన కాళ్ళ కింద నాశనం అయ్యారు. మరణం అనే శత్రువు నాశనం అయిపోయింది. మరణాన్ని జయించిన రోజు మరణం అనే శత్రువు నాశనం అయిపోయింది. అంతేకాకుండా కీర్తనలు 34:20 చూసినట్లయితే, కీర్తనలు 34:20 చూసినట్లయితే, అది యోహాను సువార్త 19:36 చూసినట్లయితే, ఒక్క ఎముకైనను విరగొట్టబడలేదు. సిలువ మరణంలో మనం చూసినట్లయితే ఏమవుతుందంటే, సిలువ వేసిన తర్వాత కొంత టైం వరకు వారు చూస్తారు. ఆ టైం వరకు ప్రాణం పోలేదంటే ఏం చేస్తారంటే, వారు మోకాళ్ళలో కానీ కీళ్ళలో కానీ వచ్చి ఆ ఎముకలను ఎరగొట్టి, ఎందుకంటే ఏలాడుతుండగా మళ్ళీ కాళ్ళ సపోర్ట్తో మళ్ళీ లేచి పైన కూర్చోవాలి. ఏలాడుతుండగా అది ఆ బరువు వేలాడుతుంటుంది కాబట్టి ఆ వేలాడుతున్న బరువుని కాళ్ళ సహాయంతో మళ్ళీ పైకి లేపి అట్లా కూర్చోండి. ఎందుకంటే ఏలాడుతున్నప్పుడు నొప్పి పుడుతుంది కదా.
సో ఆ టైం క్రమక్రమం ఏమవుతుందంటే బాడీ వేలాడే కొద్దీ ఎక్కువ నొప్పి వచ్చి ఆ కాళ్ళు కొట్టిన కాళ్ళతో సహాయంతో ఆ పైకి లేస్తారు. కాబట్టి ఇక మనకు టైం లేదు, ఇంక టైం అయిపోతుంది, 6 గంటల కల్లా చనిపోవాలి, చీకటి లోపు ఇతన్ని చేసే చనిపోవాలి. కాబట్టి ఆ 6 గంటల తర్వాత ఎవరికైనా ఆ కాళ్ళలో శక్తి ఉంటే ఏం చేస్తారంటే కాళ్ళ ఎముకలను ఇరిచేస్తారు, ఇంకా లేకుండా అట్లా ప్రాణం విడిచేస్తారు. అటువంటి పరిస్థితి లేకుండా నీ ఒక్క ఎముక కూడా నేను ఇరుగొట్టను, నీ ఒక్క ఎముక కూడా నేను ఇరుగొట్టను అనే మాటను ఇప్పుడు మనం చరిత్రలో చూసినట్లయితే, చరిత్రలో మనకి రీసెర్చ్ లేదు కానీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే, మొదటి నుండి యేసుక్రీస్తు వరకు, తర్వాత యేసుక్రీస్తు వరకు ఎవరైతే సిలువ కొట్టబడ్డారో ప్రతి ఒక్కరి కాలు విరగొట్టబడింది. ప్రతి ఒక్కరి కాలు విరగొట్టబడింది. ఎందుకంటే అసమయానుసారంగా వారు చేయలేకపోతున్నారు. చనిపోకుండా వారు తమకు బలపరుచుకుంటున్నారు. సో కాళ్ళు విరిచితే తప్ప ఆ శరీరాన్ని మళ్ళీ పైకి తీసుకొని ఉండడానికి కాదు. కాబట్టి కాళ్ళు విరిచిన తర్వాత శరీరం వేలాడిపోయి ప్రాణం పోయి ఊపిరాడలేక ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోతారు. కానీ యేసుక్రీస్తు ఒక్కరికి మాత్రం ఒక ఎముక కూడా విరగబడలేదు. చూడండి ఎంత గొప్ప అది. మనం గమనించినట్లయితే మనం అనుకుంటాం ఈ లోకంలో మనకి ఎందుకు ఆ విషయం, మనకి సరే దేవుడు యేసుక్రీస్తు కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన జీవించడం కోసం. కానీ మనకేంటంటే నీ ఎముకలు కూడా దేవుడు చాలా ఆరోగ్యంగా ఉంచుతున్నాడు. దయచేసి గమనించండి పిల్లలు. కొన్నిసార్లు మన పరిస్థితులు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మనకు వచ్చే కష్ట నష్టాలను చూసి నా శరీరం పాడైపోయింది, నా జీవితం పాడైపోయిందని మనం ఎరగొట్టుకునే విధానంలో ఉంటాం. దయచేసి గమనించండి పిల్లలు. నీ ఎముకలు నేను నాశనం చేయను, నీ ఎముకలు ఒక్కడు కూడా ఇరిగిపోదంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్రాక్చర్ కానీ ఇది కానీ అదే కాదండి. నీ ఎముకలను కూడా నేను ఆలోచన చేస్తాను, నీ గురించి ఆలోచన చేస్తున్నాను, నీ ఎముకల గురించి ఆలోచన చేస్తున్నాను. జాగ్రత్త, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడవద్దు. శారీరకంగా కాదు, భౌతికంగా కాదు, ప్రతి విషయంలో నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మనకి సహాయపడుతున్నాడు. దయచేసి గమనించండి పిల్లలు. మనం అనుకోవచ్చు, ఎన్నోసార్లు మనం అనుకోవచ్చు, మనం బయటకు వెళ్తున్నప్పుడు కానీ, పడేటప్పుడు కానీ, పడబోయేటప్పుడు కానీ దేవుడు మనల్ని కాపాడి ఉండొచ్చు. దేవుడు మన కాపుదల ఎట్లా ఉండదంటే, ఆయన కాపుదల ఎంత గొప్పగా ఉందంటే, యేసుక్రీస్తు గురించిన ప్రవచనం అక్కడ ఒక్క ఎముక కూడా విరగబడలేదు. దయచేసి గమనించండి. నీ ఎముక నా ఎముక కూడా దేవుడు కాస్తున్నాడు. దయచేసి గమనించండి. అందుకనే అంతేకాకుండా కీర్తనలో 118:26 మనం చూసినట్లయితే, దేవుని నామమున వచ్చువానికి మహిమ అని ఉన్నది. హోసన్నా టు ద మ్యాన్ కమింగ్ విత్ హీ దట్ కమ్స్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని పేరట వచ్చువానికి మహిమ అనే మాట 118 కీర్తన 26 ఉన్నది. అదే మాట మత్తయి సువార్త 21:9 మనం చూస్తున్నాము. ఆ యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేస్తుండగా హోసన్నా హోసన్నా, మనుషులు దేవుని నామమున వచ్చువానికి మహిమ 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 అని చెప్పి వారు వస్త్రాలను కింద పడేసి చేస్తారు. అంటే గమనించవలసిన విషయం, మనకేంటి ఇప్పుడు, మనకేంటి అక్కడ అయిపోయింది, జరిగిపోయింది, వెళ్ళిపోయింది, మనకేంటి? ప్రభువా నీవు యమరాజు కాబట్టి ఇదిగో నా వస్త్రాలు నేను కింద పడేస్తానో కాదు, మీరు వచ్చినప్పుడు ప్రవేశం చేసినప్పుడు నేను మీకుతో అట్లా హొసన్న అని నేను స్తుతించలేకపోవచ్చు, అప్పుడు స్తుతించలేకపోవచ్చు. కానీ ఈరోజు ప్రభా ఈనాటి నుంచి నువ్వు నా హృదయంలో ప్రవేశం రోజు నుంచి నా యెరూషలేములో నువ్వు ప్రవేశించావు, నా హృదయంలో యెరూషలేములో నువ్వు ప్రవేశించావు. కాబట్టి ఇదిగో ప్రభా ఈ యెరూషలేము నువ్వు ప్రవేశం చేస్తున్న తరుణంలో నన్ను నేను సాష్టాంగంగా నీకు అర్పించుకుంటున్నాను ప్రభా. నా స్తుతి నన్ను సాష్టాంగంగా అర్పించుకుంటున్నాను ప్రభా. నా వస్త్రాలే కాదు, నా తాటి మట్టలే కాదు, కొబ్బరి మట్టలే కాదు, ఇదిగో ప్రభా నన్ను నేను సంపూర్తిగా నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను సమర్పించుకుంటున్నాను ప్రభా అని మనము దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేయవలసిన అవసరం. ఎప్పుడైతే అలా నమస్కారం చేస్తామో ఆయన పాదాల కింద కనుక మనం వెళ్ళిపోతే ఆయన మనల్ని ఎత్తుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళే అవకాశం జరుగుతుంది. అందుకనే ఈ 118వ కీర్తన 26 వచ్చినట్లయితే దేవుని నామం వచ్చేవానికి మహిమ అనే మాట ఉంటుంది. అంతేకాకుండా కీర్తనలు 8వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే చంటి పాపల యొక్కయు మరియు పాలు వారి దగ్గర నుంచి స్థుతులు ఆరంభమవుతాయి. దయచేసి గమనించండి. నీ శత్రువును నేను సమకూర్చడానికి, శత్రువులను నేను నిర్మూలన చేయడానికి, శత్రువులను నేను నాశనం చేయడానికి చిన్న పిల్లల నోటి ద్వారా వాళ్ళ స్థుతుల ద్వారా నేను ఏర్పరచుకున్నాను. సో దయచేసి గమనించండి. చూడండి 8వ కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూడండి ఎంత గొప్ప పేరు అండి. ఎన్ని మాటలు. శత్రువులు, పగ తీర్చువారు, విరోధులు,
ఈ ముగ్గురిని నీ దగ్గరికి రానికుండా వారిని నిర్మూలన చేయడానికి కానీ వారిని ఒక మార్గంలో ఒక పిల్లల యొక్క స్థుతుల మూలమైన ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. వారిని నేలమట్టం చేయడానికి వాళ్ళని మాన్పివేయడానికి ఏం చేశాడంట, బాలురు యొక్కయు మరియు చంటి పిల్లల యొక్కయు దేవుని నోట్లో స్థుతులు ఒక దుర్గముగా ఏర్పరిచాడంట. చూడండి ఎంత గొప్ప ఒక దుర్గం అంటే మనకు తెలుసు దేవుడు ఒక దుర్గం. కానీ చూసినట్లయితే అదే విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే మనకి చూస్తున్నాము. ఎవరంటే ఈ ఫరిసీయులు, సద్దుకాయులు వీళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నారు, శోధిస్తున్నారు. ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎవడు నువ్వు అసలు, నువ్వు నీకేం అధికారం ఉన్నది, శత్రువులుగా వారిని యేసుక్రీస్తుని తీసివేయడానికి, యేసుక్రీస్తు మాటలను పగ తీర్చుకోవడానికి శత్రువులుగా వచ్చి శాస్త్రులు, పరిశీలు అందరూ వచ్చి వారిని యేసుక్రీస్తుని వారు అడుగుతుండగా, అభ్యంతరపరుస్తుండగా ఏమైందంటే ఈ మాట యేసుక్రీస్తు వారు వాడారు. ఇప్పుడు మీకు నేను చెప్పడం కాదలే కానీ చిన్నపిల్లలు చాలు, చంటి పిల్లలు చాలంట. ఎంత గొప్ప మాట. ఈ లోకంలో మన జీవితంలో కూడా మనము అనుకుంటాము, మనము స్తుతించినప్పుడు మనం అనుకుంటాం మనం పెద్ద వారం కాబట్టి. దయచేసి గమనించండి, మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా దేవుణ్ణి కనుక నిజమైన దేవుడిని భావించి మనము స్తుతి చెల్లించినప్పుడు ఏమైపోతామో తెలుసా, చంటి పిల్లల వల్లే మరి చిన్న పిల్లల వల్లే, బాలురు వల్లే మనం అయిపోయి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాం. దేవుడు అప్పుడు మనం ఎలా చూస్తారో తెలుసా, ఒక 100-105 ఏండ్ల ముసలివాడిని కూడా, వృద్ధుడిని కూడా ఆయన స్తుతి ప్రారంభిస్తే యెహోవా అతన్ని ఎట్లా చూస్తారంటే, నా కుమారుడు, నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, నా చంటి పాప, నా బాలుడు అని చూసుకొని 105 మనకి 105 మంది అంటే ఒక 105 సంవత్సరం అంటే ఒక వృద్ధుడు. కానీ యెహోవా దృష్టిలో చంటి పిల్ల యొక్క. అందుకనే ఆ దేవుని స్తుతించడం మనం ఎంతగానో చేయాలి. అందుకని అంటాడు కదా, చంటి పిల్లల యొక్క, బాలుడు యొక్క నుంచి మనము. సో యెహోవా యేసుక్రీస్తు వారు గెత్సెమనీకి వెళ్లే ముందు 113 కీర్తన, 118 కీర్తనల హల్లెల్ కీర్తనలన్నీ మనము హల్లెల్ కీర్తన అంటే ఎట్లా నేను ముందు చెప్తాను, టైం లేదు కాబట్టి. హల్లెల్ కీర్తనలు పాడారు శిష్యులు, వాళ్ళందరూ పాడి తమ ఇంటికి వెళ్ళడం ఉంది కదా, ఆ పాట పాడి వారు దేవుని మహింపరచారు. ఇది యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళక ముందు ఆ బలము కోసం, ఆ శ్రేష్ఠ కోసం, ఆ యేసుక్రీస్తు దేవునితో సాన్నిహిత్యం కోసం, అసలు యెహోవా దేవుని యొక్క ప్రేమ పొందుకోవడానికి యేసుక్రీస్తు వారే పాట పాడి దేవుని మహింపరచారంటే ఇక మనం ఎంతేపాటి వరం అండి, మనం ఏ పాటి వరం? ఆ పాట పాడి దేవుని మహింపరచారు గెత్సెమనే తోటలకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే గెత్సెమనే తోటలకు వెళ్ళినప్పుడు తెలుసు, నేను ప్రార్థన చేయవలసిన, నేను రోధించవలసిన నా రోదన బాగా ఎంత ఉంటుంది, బలం కావాలని దేవుని ప్రార్థన చేసి దేవునికి పాట పాడి అక్కడికి వెళ్ళి మనం చూస్తాం. ఎందుకంటే మనం పాటలు ఎందుకు పాడుకుంటామండి? అవసరం పాటల ఆరాధనలు లేదండి. కానీ వాక్యం ప్రాముఖ్యమే. కానీ పాటలు ఏం చేస్తాయంటే వాక్యానికి మనల్ని సిద్ధపరుస్తాయి. అందుకని పాటలు పాడాల్సిన అవసరం ఉంది మనకి. అందుకని దేవుడు మనం స్తుతించాలి. కీర్తన అంటేనే పాట. కీర్తనలతోనూ ఆత్మతోనూ మనం దేవుడిని ఆరాధించాలి. అందుకని కదా ఆయన తర్వాత ఆయన బాధపడుచుండగా చూసినట్లయితే చిరక దేవుడు దప్పిగొని యేసుక్రీస్తు అంటారు. చూడండి, యోహాను సువార్త 18:28-29 చూసినట్లయితే దప్పిగొన్నప్పుడు వాళ్ళు ఏం చేసిన చిరకను తీసుకొచ్చి ఇచ్చారు ఒక స్పంజలో అద్ది. అది కీర్తనలు 69వ కీర్తన 21వ వచనంలో రాసబడింది, నాకు చిరకనిచ్చారు అని. దయచేసి గమనించండి పిల్లల, క్రైస్తవులంగా యేసుక్రీస్తు బిడ్డలుగా ఈరోజు మనకేంటది, వచ్చే రాకడలో యేసుక్రీస్తు రాబోతుంది. యేసుక్రీస్తుకి దాహం అయినప్పుడు మనం చిరకనిస్తున్నామా, మన జీవితాన్ని దేవునికి ఇస్తున్నామా? దేవునికి మనము నీరిస్తున్నామా, లేక చిరకనిస్తున్నామా? దేవుని పేరట వచ్చే వారికి మనము ప్రేమ పంచుతున్నామా, లేకపోతే ద్వేషాన్ని పంచుతున్నామా? దేవుని పేరట ఉన్న ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనకి అవసరం, మనకి కుదిరినప్పుడు, మన చేతిలో ఉన్నప్పుడు, మన శక్తి ఉన్నప్పుడు మన ఇతరులకు సహాయపడుతున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటాడు కదా, నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావు, నేను వస్త్రహీనుడు ఉన్నప్పుడు నువ్వు వస్త్రాలు ఇచ్చావు, నేను బందీగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి నన్ను సందర్శించావు. ఎప్పుడు ప్రభు మిమ్మల్ని ఏంటి ప్రభు నువ్వు కనబడవు కదా అంటే, నా నామం పేరట మీరు ఏది చేసినా అది నాకు చేసినట్టే, మీరు తెలియకుండా దేవదూతలకు మీరు సేవ చేసినట్టే. లోకానికి ఏమి ఇస్తున్నాము? చిరకనిస్తున్నావా, మంచినీటిని ఇస్తున్నావా? నీ జీవితాన్ని గమనించుకో. ఎందుకంటే చిరకనిచ్చిన వారు నాశనం అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ఈనాటి కాలంలో నువ్వు కూడా ఆ వారి చిరకని దేవుడికి
దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీటి ఊట, దేవుని యొక్క ఆనందపు, సమాధానపు మరి జీవమిచ్చే నీటి బుగ్గలుగా నీవు ఇవ్వవలసిన వాడికి చిరకనిస్తున్నావా? దేవుని యొక్క బిడ్డలకు దయచేసి గమనించండి ప్రియులారా. నీలో నుండి నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయా? నీలో నుండి జీవపు ఊట పారుతుందా, లేకపోతే నీలో చిరక ఊర పారుతుందా అనేది గమనించుకొని నువ్వు దేవునికి దగ్గర కావాలి. దయచేసి గమనించండి. తర్వాత అసలు ప్రాముఖ్యమైన ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు కీర్తనలో 22వ కీర్తన 1వ అధ్యాయంలో నా దేవా నన్ను చేందు గురించి, దాని గురించి చెప్పుకోవాలంటే అసలు టైం కుదరదండి. దయచేసి గమనించండి ప్రియులారా. నా దేవా నా చేయి విడిచింది. దయచేసి గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ శిలువలో వేలాడుతూ నా దేవా నా చేయి ఎందుకు విడిచితివని అని పలికారు. కానీ ఆ రక్షణ పొందిన నన్ను ఈరోజు చూసి ఈరోజు అదే మాట మన గురించి యేసుక్రీస్తు వారు గనక పలుకుతున్నట్లయితే చాలా ప్రమాదం అండి. ఓ కిరణ్ మోహన్, ఓ మీ పేరు పెట్టి పిలిచి నా చేయి విడుస్తున్నావా? నువ్వు విడవద్దు. నా చేయి చాచున్నది పట్టుకో. రక్షించడానికి నా చేయి ఎల్లప్పుడూ చాచును కొరచపరచబడలేదు. పట్టుకో. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి? యెహోవా తన చేతిని యేసుక్రీస్తు చేతిని విడిచారు. నువ్వు గనక యేసుక్రీస్తు చేయి విడిస్తే నీకు గతి లేదండి. దయచేసి గమనించండి పిల్లరా. యెహోవా యేసుక్రీస్తు చేయి విడిచాడు కాబట్టి నువ్వు పరలోకానికి వెళుతున్నావు. నువ్వు కనుక యేసుక్రీస్తు చేయి విడిస్తే ఇంకా పుట్టగతులు ఉండవండి మనకి. దయచేసి గమనించండి. అందుకని రెండవ రాకడ రాబోతున్నది. ఆ హస్తంను పట్టుకొని, యేసుక్రీస్తు చాచిపడిన హస్తాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. నా దేవా నా చేయి ఎందుకు విడిస్తాను? యెహోవా పలికి యేసుక్రీస్తు వారు పలికిన ఆ పలుకు మనకు కూడా సమంజసం ఉండకూడదు. నా బిడ్డ, నా కుమారుడు, నువ్వు ఎందుకు నా చేయి విడుస్తున్నావు అనే మాట లేకుండా ప్రభా నీ హస్తాన్ని పట్టుకొని నీతోనే ఉంటాననే ఆశ్వాసం దేవుడికి ఇస్తే చాలా రెండో రాకడలో మనం ఎత్తబడతాం. దయచేసి గమనించండి ప్రియులారా. అంతేకాకుండా అదే విషయంలో చూసినట్లయితే మరణాన్ని జయించి పరలోకం ఆయన వెళ్ళినప్పుడు ఏమైందంటే మెల్కీసెదెకు వారసత్వం చొప్పున మెల్కీసెదెకు ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు ఆయన వంశం చొప్పున ఏంటంట ఆయనని ఆహ్వానించారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే హీబ్రూస్ 5:10, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడుగా ఆయన పరలోకాన్ని ఏర్పరచుకోండి. దయచేసి గమనించండి పిల్లారా. మనం గనక ఇప్పుడు 110వ కీర్తన 1వ అధ్యాయంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక అది కీర్తనలో 114లో చూసినట్లయితే మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడుగా ఆ గొప్ప ప్రధాన యాజకుడుగా పరలోకం ప్రవేశం చేశారు. దయచేసి గమనించండి. ఈ సమయంలో 110:1లో చూసినట్లయితే తండ్రి కుడి పార్శ్వన కూర్చొని తన బిడ్డలైన ఈ యాజకుడిని, తన బిడ్డలైన యాజక సమూహాన్ని పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే మీరు ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు, రాజులైన యాజక సమూహము అనే ఆ రాజులైన యాజక సమూహమైన నన్ను ఆ పరలోకంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున మనల్ని కూడా ఏర్పరచడానికి, మనల్ని కూడా సిద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, పరలోకంలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, మనము ఇటువంటి యేసుక్రీస్తుని కీర్తనల ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి మనం దేవునికి మన జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకోండి. అవును ప్రభువా, నా కొరకు నీ తండ్రి నిన్ను విడిచాడు, ఇదిగో నేనైతే నిన్ను విడను ప్రభా, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా పరమ తండ్రివి నీవే కాబట్టి నిన్ను విడవకుండా నీ రాకడలో నేను ఎత్తబడాలని నువ్వు ఎలాగైతే ఈ లోకంలో మా కొరకు పాటు పడ్డావో మేము కూడా ప్రభా పాటు పడకుండా, నువ్వు పడిన పాటు మేము పడకుండా మమ్మల్ని దీవించావు కాబట్టి, మేము పడవలసిన పాటు మీరు పడి మమ్మల్ని విడిపించినావు కాబట్టి, ఇదిగో ప్రభా మెల్కీసెదెకు క్రమం చొప్పున నువ్వు ఎలాగైతే ప్రధాన యాజకుడిగా పరలోకంలోకి నువ్వు ఆహ్వానించబడ్డావు, ఇదిగో నేను కూడా ఆహ్వానించబడాలని నేను కోరుచున్నాను ప్రభా, నీ చేయి విడకుండా నేను ఉంటాను ప్రభా అని చెప్పి మన జీవితాన్ని దేవుడు సమర్పించుకొని ముందు కొనసాగుదాం. దేవుడు మనం దీవించి ఆశ్రయించి కాచి కాపాడను గాక. మళ్ళీ వచ్చే బుధవారం నాడు బైబిల్ స్టడీ మనం ముందుకు వెళ్ళి అప్పుడు మొదటి కీర్తనల నుండి మనం ముందుకి మన కీర్తనల 1, 2, 3 ప్రకారంగా మనము అధ్యయనం చేసుకుందాం. దేవుడు మనం దీవించి ఆశ్రయించను గాక. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించిన అవకాశం పొందనాలు చెల్లించుకోవచ్చు. ప్రభా, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి విషయంలో మాకు తోడుగా నడిపించి మీరు ఆఖరికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైన సహవాసం మనతో నడిపించి దీవించి కాచి కాపాడి వాళ్ళందరినీ తన ఆఖరికి సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.